సింపుల్‌గా, టేస్టీగా టమాటో రైస్‌ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్, నెయ్యి వేసుకొని కొద్దిగా తాలింపుని వేసుకోండి. సన్నగా, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చిని వేసుకొని ఆనియన్ లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజ్ టమాటోల్ని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్‌లో మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ టమాటో మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటో ఈ విధంగా మెత్తగా ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడిని వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో 1 నిమిషం కలుపుకొని 250 గ్రామ్స్ రైస్‌ని ఉడికించుకున్నాక ఒక ప్లేట్‌లోకి వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు రైస్ మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ టమాటో రైస్‌ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.